నేనేం తప్పు చేశాను చందు? ఎందుకు రానంటున్నావు? నిన్ను ప్రేమించాను, అదేనా నా తప్పు? నీకిష్టం లేదంటే వదిలేసే. తెలివి వచ్చాక ఇతన్ని ఎవరూ పట్టించుకోరని తనకు అర్థం అవుతుంది. ఏంటి చందు, తాగాడా? కానీ ఉన్నంత కాలమైనా తన మనసుకి ఆనందం కలిగేలా తనతో కలిసి బ్రతకొచ్చు కదా. ప్లీజ్ చందు. ఇక్కడ ఉండడానికి కాదు, నీతో కలిసి బతకడానికి అంతకన్నా కాదు. రాజా గురించే చెప్తున్నాను. అతను ఓ రకంగా అనాదే. అమ్మా నాన్న ఇద్దరూ లేరు, భార్య వద్దండి. అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒక రోజు పిచ్చివాడైపోతాడు. అప్పుడైనా అతన్ని చూసుకునే వాళ్ళు ఎవరైనా కావాలి కదా. అందుకే మీ ఆర్ఫనేజ్ హోంలో చేర్పిద్దాం అనుకుంటున్నాను. ఏంటి మాధవి, ఏంటి మాటలు? ఉన్నదే చెప్తున్నాను ఆంటీ. ఈ రోజు కాకపోయినా రేపైనా రాజా పరిస్థితి అదే. చందుని ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే చందు తనని ప్రేమించలేకపోతే పిచ్చివాడైపోయినా ఆశ్చర్యం లేదు. రాత్రి తాగి మీ ఇంటి ముందు గొడవ చేసి పడిపోతే చందు ఇంటికి తీసుకొచ్చింది. రాత్రంతా చందు తన చేతినే పట్టుకొని అలాగే నిద్రపోయింది. రాజా నుంచి చేతులు విడిపించుకొని పోగల పరిస్థితి ఉంది. అతన్ని డిస్టర్బ్ చేయకుండా రాత్రంతా అలా పడుకుని ఉండిపోయింది. మరి అంత ప్రేమ ఉండి తనకేం పట్టనట్లు వదిలేస్తుంటే రాజా ఏమవుతాడు మీరే చెప్పండి. చందుకి రాజా మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు మాధవి? ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని పంచివ్వడానికి సరిపోయేంత జీవితం తన దగ్గర లేదు. అందుకే నీకు రాజాకి పెళ్లి చేయాలని అంత తాపత్రయపడుతోంది. పెళ్ళంటే ఇద్దరు మనుషులు ఒక పసుపు తాడుతో ఒకటి కావడం కాదంటే, రెండు మనసులు తాళ్లి బంధంతో ఒకటిగా పెనువేసుకోవడం. రాజాకి నా మీదుంది జాలి, చందు మీదుంది ప్రేమ. ఆ రెండిటికి తేడా ఏమిటో మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అది చెప్పడానికి ఇక్కడికొచ్చాను. రాజా గురించి మా అందరికంటే మీకే చాలా బాగా తెలుసు. రాజా మనసు నిండా చందునే ఉంది. ఈ రోజు మందు తాగిన మనిషి రేపు విషం తాగటానికి కూడా వెనకాడడు. దయచేసి చందుకి మీరైనా నచ్చ చెప్పండి అంటే, లేదా రాజాకి ఈ హోంలో చోటు కల్పించండి. ఏంటి చందు ఇలా చేస్తోంది? పిచ్చి పిల్ల, దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏంటో ఈ మనుషులు. నేనేం తప్పు చేశాను చందు? ఎందుకు రానంటున్నావు? నిన్ను ప్రేమించాను, అదేనా నా తప్పు? చందుని ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే చందు తనని ప్రేమించలేకపోతే పిచ్చివాడైపోయినా ఆశ్చర్యం లేదు. వదినా, నువ్వింకా నిద్రపోలేదా వదినా? లేదు కృష్ణ. చందు పడుకుందా వదినా? ఇందాకే టాబ్లెట్ వేసుకుని పడుకుంది. కృష్ణ, రాజాని తీసుకువెళ్లిన చందు రాత్రంతా అక్కడే ఉంది. రాత్రంతా చందు చేతిని పట్టుకుని రాజా నిద్రపోయాడట. రాజాని కదిలించలేక తను రాత్రంతా అలాగే ఉండిపోయిందట, తెలుసా? ఈ ఒక్క సంఘటన వింటే నీకేమనిపిస్తోంది?
వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంది అనిపిస్తుంది. అంత ప్రేమ ఉండి ఎందుకు రాజాని ఒంటరిని చేయాలి? అతని కోరికలో కూడా న్యాయం ఉంది. బ్రతికినంత కాలం తనతో గొడవ పడమంటున్నాడు. తను కోరుకుంటున్నది శారీరక సుఖం కాదు, మానసిక ఆనందం, ప్రశాంతత. తన భార్యకు మనసులో ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక అవకాశం. ఇవేవి ఎవరూ కాదనలేని నిజాలు. అవునా కాదా? నిజమే వదినా. కానీ చందుకి నచ్చ చెప్పేదెవరు? ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా నా మాట వినకపోతే నేనేం చేయను? పోనీ నీ మాట వింటుందేమో ప్రయత్నించి చూడు. నాకు రాజాని చూస్తుంటే భయం వేస్తుంది. చివరికి అతను ఏమవుతాడో అనిపిస్తుంది. నీకనిపిస్తోంది, కానీ నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. చందు దూరం అయితే రాజా ఉండలేడు. తను పోయినా రాజా బ్రతకాలి అంటే అది కేవలం చందు వల్లే అవుతుంది. ఆ విషయం అర్థమయ్యేలా చెప్పొదినా. పెద్దమ్మా, నేను ఇంకా పడుకోలేదు. పెద్దమ్మా, నా దగ్గర పడుకోవా? ఇలా ఉంటే ఎంత బాగుండో పెద్దమ్మా. కాలం ఇలా ఆగిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది. చందు, నేనొకటి చెప్పనా? ఏంటి పెద్దమ్మా? ఏ ఆడదైనా సుమంగళిగానే పోవాలి అని కోరుకుంటుంది కదా. నా జీవితం చూడెలా అయ్యిందో. వదిలే పెద్దమ్మా, అదే ఎందుకు తలుచుకుంటావు? నా గురించి నేనెప్పుడూ ఆలోచించటం మానేశాను. నేను ఆలోచిస్తోంది నీ గురించి. నా గురించా? అవును, నీకు పెళ్ళయింది. నువ్వు సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటున్నావుగా. నేను గ్యారెంటీగా సుమంగళిగానే పోతాను పెద్దమ్మా. సుమంగళి అంటే అర్థం భర్త కంటే ముందు పోవటం కాదు, భర్తని ఆనందపెట్టి వెళ్ళిపోవటం. భర్తకి సుఖాన్ని సంతోషాన్ని పంచి తను లేకపోయినా తన జ్ఞాపకాలతో బ్రతికేలా భర్తని తయారు చేసి వెళ్ళటం. అంతేగాని ఆయనొక చోట నువ్వొక చోట ఉండిపోవడం కాదు. ఏంటి పెద్దమ్మా, ఏదో చెప్పాలనొచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికో లాక్ చేసి మాట్లాడుతున్నావు? రాజా గురించి ఆలోచించమ్మా. పాపం, రాజా దీనికోసమే ఎదురు చూస్తున్నాడు. తను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంటే మీరు చూసుకోలేరా? కానీ రాజా నీ భర్త. నీ భర్త విషయంలో నీకు బాధ్యత లేదా? ఉంది కాబట్టి నేనింత మొండిగా ఉంటున్నాను పెద్దమ్మా. అది మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదులే. రాజా ఎంత మంచి మనిషో, నన్ను ఎంత ప్రేమించాడో, నా నుంచి ఏం కోరుకుంటున్నాడో నాకన్నీ తెలుసు. మరి తెలిసి ఎందుకు బెట్టు చేస్తున్నావు? బెట్టు చేయడం లేదు పెద్దమ్మా, తన లైఫ్ ని బెటర్ చేస్తున్నాను. అది మీకు చెప్పినా అర్థం కాదులే. నన్ను హాయిగా పడుకోనివ్వు ప్లీజ్.
రాజశేఖరం గారు, రాజశేఖరం గారు, ఎవరది? ఓహో చందు, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఏం పెద్ద మనుషులండి మీరు? ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా పేరు పెట్టి పిలుస్తారా? ఇదేనా మీ మర్యాద? సరే ఓకే, అయినా కూడా పట్టించుకోము. కనీసం ఇంటికొచ్చిన వాళ్లకు కాఫీనో టీనో ఇచ్చి చక్కగా కూర్చోపెట్టి మర్యాదలు చేయాలని కూడా తెలీదు. మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతారు. ఏమైంది చందు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను మీ మనవరాలు చందుగా రాలేదు రాజశేఖరం గారు. ఏంటి, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా? ఆ, పక్కన గారు కూడా తగిలించాను కదా. బియ్యంకులకి ఆ మాత్రం గార్లు తగిలించకపోతే బాగుండదు. వియ్యంకులా? ఇంకా కాలేదులేండి, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి రాజశేఖరం గారు. సరే. మీ గురించి చాలా విన్నాం. బయట కూడా వాకప్ చేస్తే మీ గురించి మీ అమ్మాయి గురించి బాగానే చెప్పారు. ఏం చెప్పారండి? ఇదిగోండి, మధ్యలో నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. సరే సరే. అలా ఉండాలి. మీ అమ్మాయిని ఒకసారి చూపిస్తే చూపిస్తే మా అబ్బాయికి సరైన జోడా కాదని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతైనా మగ పెళ్లి వాళ్ళం కదా. చందు, ఇప్పుడు ఆవిడ చందు గారు కదమ్మా, చంద్రలేఖాదేవి గారు. పెద్ద మనిషి, మగ పెళ్లి వారి తరఫున నిన్ను చూసుకోవడానికి వచ్చింది. మర్యాద మర్యాద. వెరీ గుడ్ రాజశేఖరం గారు, నాకు మీ పద్ధతి బాగా నచ్చింది. అలాగే మీ అమ్మాయి కూడా నచ్చింది. మరీ అంత కలర్ కాదు, అయినా ఓకే. మరీ అంత హైట్ కూడా కాదు, ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం. ఇకపోతే లావు, పెళ్ళైన తర్వాత పెరిగితే ఏం చేయలేం కదా. సరే, అన్ని ఏదోలా అడ్జస్ట్ అయిపోతానులేండి. ఏయ్ దొంగ భడవా, నువ్వు ఒక పెద్ద మనిషివి, వచ్చి వంకలు పెట్టి మాట్లాడటం. అబ్బా వదలండి తాతయ్య, తాతయ్య వదలండి. మరి ఏంట్రా ఈ అల్లరి? అల్లరి కాదు తాతయ్య, నిజంగానే మా డాడీ తరఫున మాట్లాడడానికి వచ్చాను. వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి తాతయ్య. నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చినందుకు ఈ పనైనా అయిపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది తాతయ్య. అలాగేనమ్మా, ముహూర్తాలు చూసుకోవాలి కదా. కానీ దేవుడు నాకు ఎప్పుడు ముహూర్తం పెడతాడో తెలియదు కదా తాతయ్య. అందుకే త్వరగా ఈ పెళ్ళైపోతే ఇక నాకు సగం బర్డెన్ తగ్గినట్టు అనుకోండి. అమ్మా నాన్న చేతుల్లో హాయిగా వెళ్ళిపోయే అవకాశం నాకు ఇప్పించండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. చందు, అలా మాట్లాడకూడదు, తప్పు. తాతయ్య మీరైనా చెప్పండి,
ఇంకా లేట్ చేయడం ఎందుకు? వాళ్ళ సంగతి వదిలేయమ్మా. మనం పెద్ద మనుషులం, మనం డిసైడ్ చేద్దాం. అలా అన్నారా? బాగుంది. వస్తాం తాతయ్య. తాతయ్య, ముందు మీ అమ్మాయిని చెప్పినట్టు వినడం నేర్చుకోమనండి. ఏయ్, చూసావమ్మా ఎంత అల్లరుందో తనలో. కానీ అంతే ఆవేదన కూడా ఉంది డాడీ. తెలివిగా దాన్ని ఇలా కవర్ చేసుకుంటోంది అంతే. కానీ తను చెప్పింది కూడా నిజమే కదమ్మా. మంచి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించుకుంటే బాగుంటుంది. ఎలా డాడీ? రోజు రోజుకి జీవోత్సవంలా మారిపోతున్న చందుని చూస్తూ పెళ్లికి ఎలా ఒప్పుకోమంటారు? అదేంటమ్మా? ఏమో డాడీ, ప్రస్తుతం నేనెందుకో పెళ్లికి ఒప్పుకోలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. కృష్ణ, కృష్ణ, అమ్మా అర్చన. నమస్కారం బాబాయ్ గారు. రండి కూర్చోండి. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏమొద్దమ్మా, కొంచెం మాట్లాడాలని వచ్చాను. కృష్ణ చందు బయటికి వెళ్లారు. నీతో కూడా మాట్లాడొచ్చమ్మా. ఎందుకంటే నువ్వు కూడా ఈ ఇంట్లో సభ్యురాలవై కృష్ణకు తల్లి లాంటి దానివి. నీతోనే మాట్లాడాలి. ఏంటి బాబాయ్ గారు? ఏం లేదమ్మా, చందు వచ్చింది, వచ్చి ఆరిందలా మాట్లాడింది, కాసేపు అల్లరి చేసింది. ఆ అల్లరితో పాటు తన ఆశను కూడా మాకు అర్థమయ్యేలా చెప్పింది. ఏమైంది బాబాయ్ గారు? అదేనమ్మా, వెంటనే కృష్ణా జయంతులకు పెళ్లి చేయాలని అడుగుతోంది. ముహూర్తం పెట్టించమని చెప్పింది. మంచిదే కదండి. ఏ రోజైనా వాళ్ళు భార్యాభర్తలు కావాల్సిందే కదా. మన అందరం అనుకుందే కదా. తను చెప్పినట్టే పెళ్లి జరిపించేద్దాం. కానీ జయంతి ఒప్పుకోవట్లేదమ్మా. ఏంటి బాబాయ్ గారు మీరనేది? జయంతి ఒప్పుకోకపోవడం ఏంటి? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, చందు పరిస్థితి తెలిసి ఎందుకో తను పెళ్లికి ఒప్పుకోలేకపోతోంది. అదేంటి బాబాయ్ గారు? తనకి కృష్ణ అంటే బాగా ఇష్టం, ప్రేమించింది. ఇప్పుడు ఇలా అంటుందేంటి? ఆహా, తను అపార్థం చేసుకోకమ్మా. తన ఉద్దేశం అది కాదు. చందు గురించే భయపడుతోంది. తన పరిస్థితి అలాగే ఉందని డాక్టర్ స్రవంతి చెప్పింది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నిజం కూడా అదే కదమ్మా. అలా ఉంటే పెళ్లి చేసుకోవాలంటే కష్టం కదమ్మా. కానీ అది తగ్గే జబ్బు కాదు బాబాయ్ గారు. ఇన్ని రోజులు ఎలా లాక్కొచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పోనీ కొద్ది రోజులు పోయిన తర్వాతైనా తగ్గిపోతుంది అంటే అలాగే ఆపొచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ తరిగే ఆయుషే గాని పెరిగే సూచనలేమీ లేవు. తన కోరిక ప్రకారం పెళ్లి చేయటమే మంచిదేమో బాబాయ్ గారు. చెయ్యనని నేను అంటలేదమ్మా, చేసుకోనని జయంతి కూడా అంటలేదు. ఎందుకంటే కృష్ణను ప్రేమించింది. పెళ్లి చేసుకుంటే కృష్ణనే పెళ్లి చేసుకుంటానని నిర్ణయం కూడా తీసుకుంది. మరి ఇంకేంటి? చూడమ్మా, ఒక్క విషయం మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఈ పెళ్ళయ్యాక జరగకూడిందే జరిగిందనుకో, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సుఖం సంతోషం మాయమైపోతాయమ్మా. పెళ్లి చేసేదెందుకు? వాళ్ళు బాగుండాలనేక. చందు కోరిక కూడా అదే కదా. ఈ సమస్యకి పరిష్కారం దొరకటం చాలా కష్టం అండి. తను పోయేలోగా వాళ్ళ నాన్న పెళ్లి చూడాలని చందు కోరుకుంటోంది. తన పరిస్థితి అలా ఉండడం చూసి పెళ్లి చేసుకోను అని జయంతి అంటోంది. ఇప్పుడెలా? ఏదైనా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందామమ్మా.
చందుని కాస్త తొందర తగ్గించుకోమని చెప్పు. ముందు తన ఆరోగ్యం ముఖ్యం. నేనన్నీ చూసుకుంటాను. కాస్త చందుకు నచ్చ చెప్పమ్మా. అలాగే బాబాయ్ గారు. వస్తానమ్మా. ఉమ్.